సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత 2 రోజులుగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నినేని, అభిషేక్ అగర్వాల్ ఇలా ఎంతో మంది ప్రముఖులపై ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ పై సోదాలు నిర్వహించిన తర్వాత ఐటీ అధికారులు ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పుష్ప 2 కలెక్షన్స్ గురించి సంచలన నిజాన్ని అధికారులు బయటపెట్టారు. పుష్ప 2 ఇప్పటి వరకు వచ్చినవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని తేల్చేశారు. మరి అధికారులకు పుష్ప 2 కలెక్షన్స్ లో ఎన్ని కోట్ల తేడాను బయటపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖుల ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు వరుస దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు అధికారులు. అనంతరం పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ ఐటీ సోదాల్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. పుష్ప 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో లాభాలు వచ్చాయని బయట వెల్లడించిన వసూళ్లకు వాస్తవంగా వచ్చిన వసూళ్లకి 531 కోట్ల రూపాయలు తేడా ఉందని, డైరెక్టర్ సుకుమార్ లాభాల్లో వాటాలు పంచుకున్నాడని, కానీ వాటికి సంబంధించి ట్యాక్సులు సరిగ్గా చెల్లింపు చేయలేదని అంటున్నారు. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పుష్ప 2కి వచ్చింది నిజమైన కలెక్షన్స్ కాదా అని అవాక్కవుతున్నారు. మరి ఎందుకు ఇంత మోసం చేశారు? కలెక్షన్స్ని ఎంత ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏంటి అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక పుష్ప 2కి వరల్డ్ వైడ్గా 1850 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు కాదు, 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ఐటీ అధికారులు. మరి ట్యాక్స్ కట్టనందుకు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా లేదా అనేది చూడాలి. సినీ ఇండస్ట్రీపై వరుసగా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాత దర్శకుడి దాకా వచ్చిన ఐటీ అధికారులు రేపు అల్లు అర్జున్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా లాభాల్లో వాటాలను పంచుకున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా సినీ ఇండస్ట్రీలో ఇలా ఒకదాని వెనుక ఒకటి జరగడం నిజంగా బాధాకరమని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.